మీరు చూస్తున్నటువంటి ఈ ప్రదేశము అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురంకి దగ్గరలోని పంచదారల శ్రీ ధర్మలింగేశ్వర స్వామి క్షేత్రము. ఇది దాదాపు 700 శతాబ్దం నాటి క్రితం ఈ ఆలయాన్ని నిర్మించాలని ఇక్కడ స్థల పురాణం ప్రకారము చెప్తారన్నమాట. ఇక్కడ ప్రధానంగా చెప్పడం ఏమంటే, ఇక్కడ యమధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రదర్శించారని చెప్పబడుతుంది. ఈ కొండకు దగ్గరలోనే ఈ ప్రదేశం ఉన్నటువంటి ఎంతో ఆహ్లాదకరంగా ప్రకృతి అందము ఎంత సహజ సిద్ధంగా ఉండబడిందో ఆ విధంగా ఉందన్నమాట. ఇక్కడ పంచదారులు అనే దానికి 5 దారులుగా నీళ్లు ఈ కోనేరు మధ్య చిన్న చూపిస్తాను లాస్ట్లో. అది కూడా కొత్తగా నిర్మించినటువంటి ఈ గుడి. అదే మేఘాలు చూపించా. ఇది ఎండాకాలం చెప్పాలంటే, ఇది ఎండాకాలం అది లేదు, చలికాలంలో వర్షాకాలంలో ఏ విధంగా వర్షాలు పడతాయో ఆ విధంగా ఉందన్నమాట ఇప్పుడు ఈరోజు వాతావరణం. ఇది చెప్పారు. ఇది యాక్చువల్గా ఏప్రిల్, ఇంకా ఏప్రిల్ అయిపోయి మేలో అంటే విపరీతమైన ఎండలు ఉంటాయి అన్నమాట మామూలుగా చెప్పాలంటే. అటువంటిది ఊటీలోనూ అప్పుడు చలికాలంలో మనం అరకుపోయిన ఆ విధంగా ఉంది ఈరోజు వాతావరణం. ఇక్కడ ఉన్నటువంటి వినాయకమయ్య గుడికి ఇరుపక్కల ఒకే విధంగా ఉంటుందన్నమాట. వినాయకమయ్య స్వామి దిముక కళ్యాణ వినాయక ముందు వైపు ఎలా ఉందో ఇరు వైపులో అలాగే ఉంటుంది ప్రదేశం. ఓనన్నా వినాయకమయ్య స్వామి ముందు పక్క ఎలా ఉంటాడో ఇనువైపు కూడా అదే విధంగా ఉంటాడు అన్నమాట. అందుకే ద్విముఖ కళ్యాణ వినాయక స్వామి అని చెప్పబడుతున్నారు అన్నమాట. ముందు చూశారు కదా, ముందర ఈ విధంగా ఎలా ఉన్నాడో ఇప్పుడు వెనుక వైపు నుంచి కూడా అలాగే ఉన్నమాట. సూపర్, అబ్బా సూపర్. బాబా లక్కీ. ఇక్కడ ఈ ద్విముఖ కళ్యాణ వినాయక స్వామి చరిత్ర గుడి గురించి చాలా కాలంగా తీరని కోరికలను స్వామివారికి విన్నవించుకొని 11 ప్రదక్షిణ చేసి కోరిన తర్వాత వచ్చి 108 ప్రదక్షిణ చేయడము స్వామివారి ప్రతిష్ఠ జరిగిన దగ్గర నుండి ఈ 10 సంవత్సరాల్లో 108 ప్రదక్షిణలు చేసిన వారి సంఖ్య కొన్ని వేలు దాటింది. కొండ కాలం నాటి గుడి. పైకి అనుకుంటాలే, గుళ్ళే పోయినాక ఉంది ఫ్యాంటే ఎంత ఏకపై ఏం పేరన్నారా శ్రీకాంతుడు
శ్రీ కాదు 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 కాదు. పదా ఏ ఇక్కడ పోయిద్దాం ఈ గుడి అట్లే నిలబడుకోండు అనండి వస్తా. ప్రిన్సు దా. ఈ గుడికి నాలుగు వైపులా 4 గోపురాలు. అక్కడ ఒక గోపురము, ఇక్కడ ఒక గోపురము, పడమట ఒక గోపురము, ఉత్తరం వైపు అటు సైడు గుడికి అటు వైపు ఒక గోపురము. అంటే ఒక్కొక్కరి ఆడికి ఇంకా కొన్ని ప్రదక్షిణ చేసినట్టు లెక్క. 13వ శతాబ్దంలో మధ్యయుగం పాలకులైన యలమంచిలి చాణక్యులు వడ్డిపర్తి చెన్న ప్రగడ చెన్న కవి ఈ ఆలయం నిర్మించినట్టు తెలియచున్నది. పాండవులు అజ్ఞాతవాసం చేసే సమయంలో ఈ ఆలయం ప్రాంతానికి వచ్చి బకాసురు వధించిన తర్వాత పాప సంహార్థం ఒక యాగం జరిపి ఈ సందర్భంగా ధర్మరాజు శివలింగాన్ని ప్రతిష్ఠించడం వలన దీనికి ధర్మలింగేశ్వర స్వామి వారిగా పిలువబడుతున్నది కథనం. స్వామివారికి నిత్యము శైవాగమ సంప్రదాయ ప్రకారం పూజలు జరపబడుతున్నవి. ఈ దేవాలయం నందు ఆకాశధార 1, 4 పుట్టదారులు కలవు. స్వామివారి దర్శనమునకు కార్తీక మాసం మరియు మహాశివరాత్రి పర్వదినం భక్తులు విశేషంగా వచ్చేదారు.